నమస్కారం అండి. నా పేరు ఎం. ప్రకాష్‌రావు. నేను వైజాగ్ నుంచి వచ్చాను. సార్‌ని కలడానికి. నేను ఈ నీల్సన్ గురించి ఆల్రెడీ నాకు సార్ ఒక 15 డేస్ బ్యాకే చెప్పారు. నీల్సన్ గురించి పలానా, పలానా ఉంటది. సర్వే అది ఉంటదని చెప్పి. నేను అది ఏంటనేది తెలుసుకోవడానికి సార్ దగ్గరికొచ్చాను. సార్ దగ్గరికొచ్చిన తర్వాత నాకు మొత్తం డీటెయిల్స్ అన్నీ చెప్పారు. ఈ డీటెయిల్స్ తెలుసుకోవడం ద్వారా మనం ఎంత ఈజీగా డబ్బులు ఎర్న్ చేసుకోవచ్చన్నది బాగా తెలిసింది. అలాగే ఈ నీల్సన్ అనేది ఎంత పక్కాగా ప్లానింగ్ ప్రకారంగా ఎంత జెన్యూన్‌గా చేస్తున్నారనేది కూడా నాకు తెలిసింది. ఆహ్, ఎవరైతే కష్టపడి, ఇష్టపడి దీన్ని చేసుకుందాం అనుకున్నారో వాళ్ళందరూ దీంట్లో ఎంటర్ అయితే మాత్రం హ్యూజ్ అమౌంట్ మనం ఎంత సంపాదించాలంటే అంత సంపాదించొచ్చు. అది మన మీద ఆధారపడి ఉంటది. సార్ మాత్రం మనకు చేయూతిస్తారు. అది మాత్రం మనం ఆలోచించుకొని ముందుకెళ్తే నీల్స్ అనే కాదు ఏ ఎల్సన్ అయినా సరే మనం సాధించొచ్చు. సో థ్యాంక్స్ అండి. ప్రకాష్ గారు వైజాగ్ నుంచి వచ్చారు. గత వారం రోజుల నుంచి నేను బిజీగా ఉంటున్నానన్నా సరే కలవాలి అంటే ఫోన్లో చెప్తానన్నా సరే సార్ ఫోన్లో చెప్తే ఒకలా ఉంటుంది, లైవ్లో వస్తే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది అన్న ఇదిలో ఈరోజు రాత్రి వైజాగ్లో బయలుదేరి మార్నింగ్ వచ్చారు. సో చక్కగా మా ఆఫ్టర్నూన్ నుంచి కూడా ప్రకాష్ గారికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఇచ్చాము. సో వైజాగ్ జిల్లా మీద ఫోకస్ చేస్తాను అంటున్నారు. సో తప్పకుండా సార్. సో ప్రతి వ్యక్తి ఈ రోజుల్లో సెకండ్ ఇన్కమ్ అనేది 100% ఉండాలి. సో సెకండ్ ఇన్కమ్ కనుక లేకపోతే చాలా ఇబ్బందులు పడతారు. ఎందుకంటే ప్రజెంట్ ఉన్నటువంటి ఖర్చులు భయంకరంగా ఉన్నాయి. పిల్లల్ని చదివించాలన్నా, హాస్పిటల్లో జాయిన్ చేయాలన్నా, ఏదైనా భవిష్యత్తులో నాతో ప్రయాణం చేసే ప్రతి ఒక్క వ్యక్తికి ఆరోగ్య భద్రతను కూడా ఇవ్వబోతున్నానండి. సో దాని గురించి నెక్స్ట్ కొన్ని నెలల్లో మీకు అప్డేట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే మాతో ప్రయాణం చేస్తున్నారో వాళ్ళకి 20 లక్షల రూపాయల యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కూడా ప్రొవైడ్ చేయడానికి మేము డిస్కషన్స్ చేస్తున్నాము. సో దాని గురించి మీరు రానున్న ఫ్యూ మంత్స్లో అప్డేట్స్ అన్నీ తెలుసుకుంటారు. చూడండి, సో నేను యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేస్తే దాన్ని చూసి ఈ మ్యాటర్ని ప్రిపేర్ చేసుకున్నారు. అదేవిధంగా నా పక్కన కూర్చొని ఒక మొబైల్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. సో వారికి కాన్ఫిడెన్స్ అనేది 100% వచ్చి ఉండాలి. సో బ్లైండ్గా గుడ్డిగా కాకుండా మనసు పెట్టి నేను పెట్టిన వీడియోని కనుక మీరు చక్కగా నోట్ చేసుకొని స్టెప్ బై స్టెప్ రిక్రూటర్ ఐడి అంటే ఏంటి, రిజిస్ట్రేషన్ నెంబర్ ఏంటి, సో అదేవిధంగా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏంటి, ఇవన్నీ కూడా నేను పూసగుచ్చినట్టు పిన్ టు పిన్ మెసేజెస్ పెడుతున్నాను. దాన్ని చక్కగా ఫాలో అయితే లైఫ్ అనేది 100% సక్సెస్ అవుతుంది. సో ఆల్రెడీ ఇంతకు ముందు కూడా చెప్పాను, ఒక పెద్ద సముద్రం ఉంది. మీరు చిన్న టీ గ్లాస్తో సముద్రంలో నీళ్లు తీసుకున్నా సముద్రానికి ఏమీ కాదు. ఒక పెద్ద లోటాతో మీరు నీళ్లు తీసుకున్నా సముద్రానికి ఏమీ కాదు. ఒక పెద్ద ట్యాంకర్తో మీరు నీళ్లు తోడుకెళ్ళినా సరే ఏమీ కాదు. ఒక పైప్ లైన్ వేసినా సరే సముద్రానికి ఏమీ కాదు. నీల్సన్ ప్రాజెక్ట్ కూడా అలాంటిదే. సో పని చేయాలి అనుకున్న వాళ్ళు, సీరియస్ పీపుల్ మాత్రమే మాతో ప్రయాణం చేయండి. సో టైం పాస్ చేసేటువంటి వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో మా గ్రూప్లో స్థానం ఉండదు. సో ఏంటి ఇంత సీరియస్గా మాట్లాడుతున్నాడు అని మీరు అనుకుంటున్నారు అంటే, సీరియస్గా మాట్లాడడానికి ఒక రీజన్ ఉందండి. ఎందుకంటే డబ్బులు పెట్టించాలి అంటే మీతో నెమ్మదిగా నిదానంగా వెన్న పూసిన కత్తిలాగా మాట్లాడచ్చు. మీ డబ్బులు నాకు ఒక్క పైసా అవసరం లేదు. నేను ఇస్తా నెలకు మీకు 30,000 రూపాయల మినిమం నేను ఇస్తా, రోజుకు 4 గంటలు కష్టపడితే. సో దీనికి కావాల్సింది కమిట్మెంటు, డెడికేషను, పేషెన్స్, ఓపిక. గ్రూప్లో చాలా మంది వెళ్ళిపోతున్నారు, చాలా సంతోషం. గ్రూప్లో నుంచి వెళ్ళిపోయే వాళ్ళని చూస్తే సంతోషం నాకు. ఎందుకంటే సీరియస్గా ఉండేటువంటి వాళ్ళకి అవకాశం దొరికింది. వైజాగ్ నుంచి నాకు 100 మందో 200 మందో మెసేజ్ చేసి ఉన్నారు, కానీ ప్రకాష్ గారే ఎందుకు వచ్చారు అంతే. అది సీరియస్ పీపుల్ ఎవరైతే అంటే యూనివర్స్ని ఒకటి నేను అనుకుంటున్నా. సో భగవంతుని, యూనివర్స్ని మనం ఏది కోరుకుంటే ఖచ్చితంగా అది జరిగిద్దండి. కాకపోతే దాంట్లో ఎదుటి వ్యక్తిని ఎక్కడా కూడా మనం మోసం చేయకూడదు. మనస వాచ కర్మన ఎదుటి వ్యక్తిని మోసం చేయకూడదు అని అనుకుంటే మనకు అన్ని కూడా ఆ విధంగానే పాజిటివ్ థింగ్స్ ఎదురవుతాయి. సో ప్రతి ఒక్క వ్యక్తి ఒకే గూడు పక్షులు ఒకే గూడు చెందుతాయి. సో ప్రతి ఒక్క వ్యక్తి కష్టపడండి. సో కళలు కనడం మానండి, ఆ కళలని సాకారం చేసుకోండి. కళలు అందరికీ అంటారు పొద్దున్నే లేచేటప్పటికి గాల్లోకి ఎగిరిపోతాయి, కళ్ళు తెరవగానే కళ్ళు ఎగిరిపోతాయి. కానీ కళ్ళు తెరిచిన తర్వాత కూడా ఆ కళల కోసం కష్టపడేటువంటి వాళ్ళు మాత్రమే మా గ్రూప్లో ఉండండి. ఓకేనా? వెళ్ళిపోయే వాళ్ళకి
100 నమస్కారాలు, శతకోటి వందనాలు. శతకోటి వందనాలు వెళ్ళిపోయే వాళ్ళకి. ఉండేటువంటి వాళ్ళు అదృష్టవంతులు. అదృష్టం ఎప్పుడు ఏ విధంగా వస్తుందో తెలియదు. ఖచ్చితంగా ఇలా సీరియస్ గానే ఉంటాం మేము. ఇలా సీరియస్ గా ఉండకపోతే ఏమైద్ది అని అంటే, సో టేక్ ఇట్ గ్రాంటెడ్ లాగా సరదాగా సార్ ఏదో చెప్తున్నారులే అనుకుంటారు. సో ఆల్రెడీ 100 రూపాయలు స్క్రీన్ షాట్ చూశారు, 150 రూపాయలు స్క్రీన్ షాట్ చూశారు, సో 5,000 స్క్రీన్ షాట్ చూశారు. ఈ రోజు రేపట్లో ఈ 2-3 రోజుల్లో ఈ వీకెండ్ లోపు ప్రతి ఒక్క వ్యక్తికి నాతో ప్రయాణం చేసిన వాళ్ళకి పేఅవుట్స్ వస్తాయి. చెప్పాను కదా, 100 తర్వాత 150 తర్వాత 1000 తర్వాత 5,000, 10,000, 20,000, 50,000 ఈ స్క్రీన్ షాట్స్ మీరు చూస్తూనే ఉంటారు. అట్లీస్ట్ వెళ్ళిపోయే వాళ్ళు కొన్ని రోజులు ఆగి ఆ స్క్రీన్ షాట్స్ చూసి వెళ్ళండి, ఓకేనా? తర్వాత మళ్ళీ మీరు ఫీల్ అవ్వాలి కదా, అరే అనవసరంగా వెళ్ళిపోయామని చెప్పేసి. ప్రకాష్ గారు ఏమైనా మాట్లాడతారా? రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ అవకాశం ఇచ్చిన నరసిరెడ్డికి సరే చాలా థ్యాంక్ యూ చెప్తున్నాను. థ్యాంక్ యూ అండి, సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు కాదు అంటే మీరేదో వైజాగ్ నుంచి వచ్చినందుకు నేనేం హ్యాపీ ఫీల్ అవ్వట్లేదు. మీరు 1,00,000 రూపాయలు సంపాదించిన రోజు, ఆ రోజు ఫ్లైట్ లో రావాలి హైదరాబాద్. సో ఇప్పుడు ఎంతో కష్టపడి మీరు బస్ కి వచ్చారు. ఒక 1 మంత్ లో, 1 మంత్ కాకపోతే 2 మంత్స్, 2 మంత్స్ కాకపోతే 3 మంత్స్, నెక్స్ట్ టైం మీ విజిట్ ఎప్పుడైనా సరే ఫ్లైట్ లో రావాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను. అలాగే సార్, కంపల్సరీ మీ కోరిక నేను నెరవేరుస్తాను. ఆ కోరిక నెరవేర్చడానికి నేను కూడా నా ప్రయత్నం చేస్తాను. నేను అవకాశాలు మాత్రమే ఇవ్వగలనండి. సో ఆ అవకాశాలని వినియోగించుకుంటామా వినియోగించుకోమనేది అది మీ మీదే డిపెండ్ అయి ఉంటుంది, ఓకేనా? ఆల్రెడీ నేను ఒక కంపెనీ సీఈఓగా పనిచేస్తూ ఈ ప్రాజెక్ట్ని దేనికి తీసుకున్నాను, దాంట్లో నాకు సరిపోవా? నా భార్య కూడా సాఫ్ట్వేర్ ఇంజనీరే. అయినా సరే ఎందుకు నేను పనిచేస్తున్నానంటే అంతే, ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థానానికి వెళ్ళడానికి. రైట్ అండి, కింద వాట్సాప్ లింక్ ఉంది, జాయిన్ అయ్యే వాళ్ళు జాయిన్ అవ్వండి, వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోండి. థ్యాంక్ యూ.